శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మలయాళ నటుడు వినాయకన్ సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది మధ్యలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన ఘటనలో ఆయన్ని పట్టుకున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇండస్ట్రీ బలగాలు శంషాబాద్ విమానాశ్రయంలో నటుడు వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పోలీసులకు సిఐఎస్ఎఫ్ అధికారులు అప్పగించారు. దీంతో వినాయకన్ ను దాడి ఘటనకు సంబంధించి కేసులో విచారిస్తున్నారు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు. సాయంత్రం 6 గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో 4:30కి వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయక్ అనే వ్యక్తి వచ్చిందో ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి. దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో తాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిస్బిహేవ్ చేసిందని వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐఎస్ఎఫ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. మేము ఎంక్వైరీ చేసినాం. అతను కూడా ఇంటాక్సికేషన్ కండిషన్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తాం. సాయంత్రం 6 గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో నంద్యాల జిల్లా భగవత్ సేన సమాజ్ ఆధ్వర్యంలో పంచముఖ